హాయ్ ఫ్రెండ్స్, బ్రీత్ అవేర్నెస్ అండ్ ద మైండ్ పవర్ కనెక్షన్. శ్వాస మీద ధ్యాస, మనోశక్తి, ఈ రెండిటికి మధ్య ఉన్న కనెక్షన్ని ప్రాక్టికల్గా మనం అభ్యాసం చేయడం కోసం వారం రోజుల పాటు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకున్నాం. డే 1 మార్నింగ్ సెషన్ 15 నిమిషాలు చేసుకున్నాం. డే 1లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే ఉంటుంది. డే 2 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 10 మినిట్స్, ఎవ్రీడే 10 మినిట్స్ ఉంటుంది. సో మార్నింగ్ 10 మినిట్స్ సింపుల్ బ్రీత్ అబ్జర్వేషన్ చేసాం. ఈవినింగ్ ఇప్పుడు మనం గైడెడ్ రిలాక్సేషన్ విత్ ఫోకస్ ఆన్ న్యాచురల్ బ్రెత్. సో హాయిగా కూర్చుందాం, సుఖంగా కూర్చుందాం, వీలైనంత సుఖంగా కంఫర్టబుల్గా కూర్చుందాం. చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చుందాం, వేళల్లో వేళ్ళు పెట్టుకొని వీలైనంత నిటారుగా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉంటాం. బి అలర్ట్ అండ్ బి అవేర్ దట్ యు ఆర్ బ్రీతింగ్. శ్వాస గమనింపు. శ్వాస గమనింపు ద్వారానే మనసు నిశ్చలమవుతుంది. మనసు నిశ్చలం అవటం వల్లనే అంతర్గత శుద్ధి అనేది జరుగుతుంది. ఆలోచనలన్నీ పూర్తిగా శుద్ధిగా అవుతాయి. బాహ్య శుద్ధి కోసం శరీరానికి స్నానం చేస్తూ ఉంటాం. అంతర్గత శుద్ధి కోసం మనసుని శుద్ధం చేయాలి. అక్కర్లేని ఆలోచనల నుంచి మనం దూరం చేయాలి. అంటే శ్వాస గమనింపు. దీన్ని పతంజలి మహర్షి యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. యోగం అంటే మనతో మనం కలిసి ఉండటం. మనతో మనం కలిసి ఉండటం అంటే చిత్తవృత్తులు అంటే ఆలోచనల్ని శూన్యం చేయటం. ఆలోచనలు శూన్యం చేయటం అంటే శ్వాస గమనింపు ద్వారానే ఆలోచనలు నిరోధింపబడతాయి, కట్ అవుతూ ఉంటాయి. అయినా మనసు తన అలవాటు కొద్దీ అక్కర్లేని ఆలోచనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. వాటిని మనం ఎవేరిగా మనసుని మీద యుద్ధం చేయకుండా లాలించి బుజ్జగించి బయటికి పోయిన మనసుని తెచ్చి మళ్ళీ మళ్ళీ శ్వాస గమనింపు మీద దృష్టి పెట్టాలి. శ్వాస గమనింపు వల్లనే చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చిత్తవృత్తి నిరోధం కావాలి? మనకు మనోశక్తి కావాలంటే మనసుకి కాస్త విశ్రాంతి ఇస్తూ ఉండాలి. మనసు ఎప్పుడు నిరంతరం ఆలోచనలతో కొట్టుకుపోతూ ఉంటుంది. అయితే భవిష్యత్తు లేకపోతే గతం గురించి. సో మై డియర్ ఫ్రెండ్స్, గతము వద్దు, భవిష్యత్తు వద్దు, వర్తమానంలో ఉందాం. అప్పుడు మనసు మరింత శక్తివంతంగా ఏకాగ్రతతో కూడిన లక్ష్యం మీద నిలపగలిగేటువంటి అభ్యాసాన్ని మనం చేస్తున్నాం. కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మనం కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేయకూడదు. వర్తమానంలో ఉన్న మనసుకి కాన్సన్ట్రేషన్ కావాలంటే ముందు వర్తమానంలో ఉన్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస వర్తమానంలోనే ఉంది. కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్ మై డియర్ ఫ్రెండ్స్. నో హర్రీ, నో వర్రీ. బీ విత్ ద బ్రెత్. దిస్ ఇస్ ద థింగ్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. నేను ఓకే చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ యొక్క ధ్యానానంతరం మన ఆలోచనలని మనం ఎరుకతో ఎలా గమనించాలనేది కూడా చెప్తాను. బి అలర్ట్ అండ్ బి అవేర్. ఏ బాహ్య శబ్దాలతో పని లేదు, ఏ ఆలోచనలతో పని లేదు. కేవలం 20 మినిట్స్ మాత్రమే ఇక్కడ మనం చేస్తున్నాం.
మెడిటేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే మన ఏజ్ ఎంత ఉందో అంతసేపు చేయాలి. కానీ ఇక్కడ మనం కొత్త వారికి శ్వాసను అభ్యాసం చేయడం అనేది, అలాగే మనోశక్తిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి, ఈ శ్వాసకి మనోశక్తికి ఏ విధంగా కనెక్షన్ ఉంది అనే దానికోసం డెమో. తర్వాత క్రమక్రమంగా ఫార్ములాని పాటించుకోవచ్చు. సో హాయిగా కూర్చున్నాం, సుఖంగా కూర్చున్నాం. తనంతట తానుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉందాం. Be alert and be aware that you are breathing, my dear friends. హాయిగా, సుఖంగా, తనంతట తానుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉండాలి. Awareness is the key for meditation. Alert and aware. The breathe in and breathe out. Breathe in and breathe out. Keep aware, my dear friends. Practical application. Alone the value consists, and that particular understanding of this law will substitute the abundance. For poverty, wisdom for ignorance, harmony for discord, and freedom for tyranny. And certain can be no greater blessing than these from material and social standpoint. So, my friends, make the application. హాయిగా కూర్చున్నారు. నిశ్శబ్దంగా కూర్చోండి. ఎవరు మీ ధ్యాన స్థితి నుంచి డిస్టర్బ్ చేయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత నిటారుగా కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి. వెనక్కి నిద్రపోవద్దు, వెనక ఆనుకొని వెనక్కి బాగా జారిపోవద్దు. లెట్ యువర్ థాట్స్ రోమ్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి మీరు గమనిస్తూ ఉండండి. Just some people may take 15 minutes or half an hour to still the thoughts. Don't worry about the thoughts. Be with the breath. Be with the breath, my dear friends. అంటే మెడిటేషన్ సూత్రం ఏం చెప్తుందంటే, వెన్ యూ కెప్ట్ యువర్ మైండ్ ఆన్ మూవింగ్ బ్రెత్, శ్వాస మీద, సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస పెడితే మనసు ఆలోచనలు వెంటనే కట్ అవుతాయి. మనసులో పుట్టే ఆలోచనలు వెంటనే కట్ అవుతాయి. సింపుల్ ఫార్ములా. యూ హ్యావ్ ద బ్రెత్ విత్ అస్. మనతో శ్వాస ఉంది, శ్వాస గమనిస్తున్నాం, ఎరుకుతూ ఉందాం. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ బ్రెత్. శ్వాస ఉంది, అందరికీ శ్వాస ఉంది. శ్వాసను ఎరుకుతో గమనిస్తూ ఉండటమే సహజమైన శ్వాస. తనంతట తానుగా లోపలికి బయటికి వెళ్తుంది. న్యాచురల్ బ్రెత్, సాఫ్ట్ బ్రెత్. Breath is in and breath is out. Be with the breath. When you are breathe with the breath, మీరు ఎప్పుడైతే శ్వాసతో ఉంటారో అప్పుడు మీతో మీరు ఉంటారు. శ్వాస మీద ధ్యాస పెడితే మీతో మీరు ఉంటారు. ఆలోచనల వెంట పోతే మీరు బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. మైండ్ ఆబ్సెంట్ ఏం కాదు, ఎక్కడికో ఒత్తిపోతుంది. సో బి అవేర్ ద బ్రెత్, ఓన్లీ బ్రెత్. అందుకోసం పితామహ పత్రిజీ మనకేం చెప్తారంటే, శ్వాసీ గురు. రమణ మహర్షి గురియే గురువు అంటారు.
ఇక్కడ గురి దేని మీద పెట్టాలి? మనము శ్వాస మీద గురి పెట్టాలి. లోపలికి బయటికి వెళుతున్న శ్వాస మీద గురి పెట్టండి. అది గురువు అవుతుంది. చూడండి ఎలా ఉంది, సింపుల్గా. గురియే గురువు. నేను దేని మీద గురి పెట్టాలండి? చిత్తవృత్తి నిరోధం కావాలి, మనోశక్తి విజృంభించాలి, అది మన లక్ష్యం. వారం రోజుల పాటు మనం ఈ యొక్క సాధన చేస్తున్నాం. డే బై డే మరింత డెప్త్కి వెళ్తూ ఉంటాం. దిస్ ఇస్ ద డే 1 కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉంది. తర్వాత ఇంకా డెప్త్గా వెళ్తాం, లోతుగా వెళ్తాం, లోపలికి 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 మరింత శక్తివంతులం అవుతాం. మనోశక్తిని మరింత విస్తరింపజేసుకుంటూ పోతూ ఉంటాం. సో కీప్ అవేర్ that you are breathing, my dear friends. So that is very, very important. Continue this for every day. You have to go on for 7 days. Naturally, is a lifelong process. 20 minutes or half an hour is very important matter. Evening meditation 3 times మనం చేస్తాము రేపటి నుంచి. ఈరోజు జస్ట్ 2 times చేస్తున్నాం. మార్నింగ్ మెడిటేషన్ చెప్పుకున్నాం, ఇప్పుడు ఈవినింగ్ మెడిటేషన్గా చేస్తున్నాం. కీప్ అవే. అవే ద బ్రెత్. శ్వాసతో ఉంటే మనతో మనం ఉంటాం, ఆలోచనలతో ఉంటే మనం బయటికి వెళ్ళిపోతాం, మన నుంచి దూరంగా. మన నుంచి మనతో మనం కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటాం. దాన్ని యోగం అంటారు. యోగము యోగం యోగం రా బాబు, యోగ వాడి మంచి యోగించిందంటారు. యోగించడం అంటే వాడు దేని మీద దృష్టి పెట్టాడో అది దాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ మిమ్మల్ని మీరు సొంతం చేసుకోండి. బుధుడేమన్నాడంటే 1000 మందిని 1000 సార్లు 1000 రాజ్యాలని గెలిచిన దానికంటే నిన్ను నువ్వు గెలవడం గొప్ప. 1000 సార్లు దండయాత్ర చేసావు, 1000 సార్లు గెలుచుకున్నావు బయటికి. ఆ విజయం కంటే మీ మీద మీరు విజయం సాధించడం గొప్ప. అదే కష్టం అన్నా సులువైన మార్గమే చెప్పాడు ఆయన. ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. సతి అంటే బీవితెట్టి, అవేర్గా ఉంటూ, ఎరుకతో ఉంటూ. యూజ్ ద బ్రెత్. శ్వాసతో ఉండు. శ్వాసే గురువు. ఆ గురువు వద్ద ఉండు. ఆ గురువు వద్ద శ్రద్ధగా ఉండు, ఆసక్తిగా ఉండు. హాయిగా కూర్చో. ఆ గురువు వెంట పడితే చాలు, గురువుతో ఉంటే చాలు. నాట్ బ్యాక్, నాట్ బిఫోర్. బీ విత్ ద బ్రెత్. Keep your mind on the breath. In breath, out breath. లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి. శ్వాస, నిశ్వాస. We are not forcing, just we are observing. Natural breath. మీ సహజ స్థితిలో మీ సహజమైన శ్వాసను శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో. ఎందుకు? శ్వాసే గురువు కాబట్టి ఆ గురువు పట్ల భక్తి. శ్వాసే గురువు అని ఆ గురువు చెప్పారు. ఆ గురువు పట్ల భక్తి, శ్రద్ధ, ఆసక్తి ఉండాలి.
That is the game. శ్వాసే గురువు, సమయమే సాధన. Keep aware that you are breathing. Illusion, let thoughts may be present for you need not worry. You need not worry about thoughts. Cut it away and bring back your mind kept your mind on breath, moving breath. Breath is moving in and out naturally. ఈ సూక్ష్మమైన సులభమైన బ్రీత్లోనే రహస్యం వద్దా ఉంది. That is why meditation is foundation. This day is foundation day. మనోశక్తి యొక్క వైభవాన్ని తెలుసుకునే దానికోసం ది ఫస్ట్ డే ఈజ్ ఏ ఫౌండేషన్ డే. సమయం చిక్కినప్పుడల్లా 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా సమయం వృధా చేయకుండా మనకి లక్ష్యం ఉంది. మనోశక్తి కోసం ఈ శ్వాస శక్తిని పట్టుకుందాం. ఈజ్ ఆల్రెడీ విత్ us. You need not go outside. You need not buy from outside. It is with you. మీతోనే ఉంది, బయట మనం కొనుక్కు రాబడలేదు. బ్రీత్ ఈజ్ విత్ యూ. మీతోనే ఉంది ఆ శ్వాస. శ్వాస యొక్క శక్తితో మనం కలిసి ఉంటాం. That should be natural, soft, tender breath, సహజమైన సరళమైన సున్నితమైన శ్వాస. దాన్ని వెంటపడటం, దాని మీద దృష్టి పెట్టడం. ఎవ్రీడే. This practice should be done every day. The more you do, the more you will get benefit. చేసుకున్న వాడికి చేసుకున్న మహదేవా. Keep going with awareness. Be with the breath. Be with the breath. Be with the breath. ఆలోచనలు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస గమనింపు ద్వారా మనసు యొక్క ప్రశాంత స్థితిని మీరు అనుభూతి పొందుతూ ఉంటారు. డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్ మాస్టర్స్. యు బీ ఏ మాస్టర్ ఆన్ యువర్ ప్రాక్టీస్. Be a master on your practice, on your task, on yourself. మీ మీద మీకు మాస్టర్ ఆధిపత్యం అనేది ఉండాలి. There is a game. Be alert and be aware the masters. Breath awareness is very important. To keep silence of the mind. మౌనం అంటే నోటిలో మౌనం. ధ్యానం అంటే మనసులో శూన్యం.
మనసులో శూన్యమైతేనే ఏది అవసరమైన ఆలోచన, ఏది అనవసరమైన ఆలోచన అన్న ఎన్లైటన్మెంట్ మనకు వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఎరుక అక్కర్లేని ఆలోచనలు వస్తే ఎప్పటికప్పుడు కట్ చేసి మళ్ళీ శ్వాస గమనింపు అనే దాని వలన అవేర్నెస్ డెవలప్ అవుతుంది. అప్పుడు మనోశక్తి మనసు చక్కటి ప్రశాంత స్థితికి చేరుకున్నప్పుడు అపారమైన శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆల్రెడీ థాట్ ఈజ్ ఎనర్జీ, మైండ్ ఈజ్ హ్యావింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. మనసుకి గొప్ప శక్తి ఉంది, మనోశక్తి. ఆ శక్తిని కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలో మనకి తెలియక, ఆలోచన ఎలా చేయాలో కూడా తెలియక, ఆలోచించడం కూడా తెలియదు మనకు. ఏది కావాలో దాన్ని ఆలోచించము, అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఏది వద్దో దాని గురించి మాట్లాడుతూ ఉంటాము. ఇవన్నీ మనకున్న అపారమైన శక్తిని కుండకు చిల్లు పెడితే నీరు కారిపోయినట్టుగా ఎనర్జీ అంతా కూడా పోతూ ఉంటుంది. కాబట్టి ఎనర్జీ కన్జర్వేషన్, మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ కన్జర్వేషన్. చేతులు పెట్టుకోవటం వలన 10% ఎనర్జీ, కాళ్ళు కలిపి కూర్చోవటం వలన 10% ఎనర్జీ, కళ్ళు మూసుకోవటం వలన 80% ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది మెడిటేషన్. ఆ తర్వాత థాట్ ద్వారా ఎనర్జీ కన్జర్వ్ చేయడానికి శ్వాస గమనింపు. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఆలోచనలు అటు ఇటు పోవు, వర్తమానంలో ఉంటాయి. అయినా అలవాటు కొద్ది దాని పవర్ ఎక్కువ కాబట్టి దాని అభ్యాస బలం వలన, మనసుకు ఉన్న అభ్యాస బలం వలన ఆలోచన వస్తుంది. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ టాస్క్ ఏంటి, వర్తమానంలో సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉంటాం. శ్వాసే వర్తమానం ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఇంకా దానికి కాలాతీతం, అది కాలాతీతం. శ్వాస నడుస్తుందంటే ఇట్ ఇస్ ఎటర్నల్, బ్రీత్ ఈజ్ ఎటర్నల్. అంటే దానికి ఎందుకు ఎటర్నల్ అన్నామంటే ప్రాణము అంటారు. శ్వాస అంటే ఊరికే గాలి పోవడము రావడం కాదు, దాంట్లో ప్రాణము ఉంది. ప్రాణ అంటే భగవంతుడు. దీన్ని మరొక రూపంలో శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే భగవంతుని పూజించడం అంటారు. ఈ సీక్రెట్ ఎవరు చెప్పారు? ఉత్తర గీత కృష్ణుడు చెప్తాడు. సో మచ్ థింగ్స్ ఆర్ బ్యాడ్. తెలిసినా విన్నా చెవులుండి వినలేని వాళ్ళు, కళ్ళుండి చూడలేని వాళ్ళు అని ఒక సూత్రం ఉంటుంది. అలా అయిపోతుంది. దోస్ హు ఆర్ నాట్ అప్లైడ్ ద ప్రిన్సిపల్ టోల్డ్ బై ది జగద్గురు కృష్ణ, లార్డ్ కృష్ణ. అనేక మంది గురువులు ఈ సత్యాన్ని మనకు బోధిస్తూనే ఉన్నారు. కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మెడిటేషన్. It's a guided meditation. Just observe the breath. Simple breath. ఆ విధంగా మనసు శూన్యమై పరిశూన్యమై శక్తివంతమైనప్పుడు, ఆల్రెడీ శక్తివంతమే, మరింత శక్తిని జోడిస్తున్నాం. వేస్ట్ అంటే మనసుని ఎలా వినియోగించాలి అనే ప్రయోగమే ఈ యొక్క 1 వీక్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. ఎందుకంటే అక్కర్లేని ఆలోచనల మీద అభ్యాసం చేస్తూ వచ్చాము. వాటిని మరో అభ్యాసానికి దాన్ని మార్చడం కోసం కొత్త అభ్యాసాన్ని మనం చేస్తున్నాం. ధ్యానం అనేది కొత్త ఏం కాదు, అందరికీ అలవాటే, కానీ పరధ్యాసలో ఉంటారు. ఇప్పుడు మీ ప్రాణశక్తి మీద ధ్యాస పెడుతున్నారు. ప్రాణశక్తి ఈజ్ నథింగ్ బట్ గాడ్, ఈజ్ నథింగ్ బట్ గురు,
శ్వాసే గురువు. మీ మైండ్ని తీసుకొచ్చి శిష్యుడిగా చేసేయటమే. నథింగ్ బట్ ధ్యాస. కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్. So it is a beautiful meditation. My dear friends, gently keep your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడదిద్దాం. 5, 4, 3, 2, 1, 0. సో నౌ ఏమంటే ఏ ఆలోచన కావాలో ఆ ఆలోచనని అభ్యాసం చేయడం. మీ థాట్స్ని అబ్జర్వ్ చేయండి, రాసుకుంటూ ఉండండి. ఒక అరగంట ఆగి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో రాసుకోండి. అలాగే ఒక కెప్ట్ సమ్ బుక్ ఆర్ పేపర్, రైట్ డౌన్ వాట్ ద థాట్స్. ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకంటే గమనించకపోతే ఎటు గాలి వేస్తే అటు కొట్టుకుపోయే ఎండుటాకులాగా అయిపోతున్నారు బతుకు. దుమ్ము ధూళిలాగా కలిసిపోతుంది. దీన్ని అంటారు నమ్మకున్న దుమ్ము పోలగుదురు అంటారు. కాబట్టి మన లోపలనే అంతా ఉంది అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అనుభవమే జ్ఞానం. నేను చెప్పేది జ్ఞానం కింద లెక్క కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్. యూ మేక్ ఇట్ కన్ఫర్మేషన్. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీ అందరు మీరు చేస్తేనే అది. నా మాటలు ఎవరికైనా సరే అర్థం కావాలంటే వారు ఆచరించి టెస్ట్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ నో ద పవర్ ఇన్ ఇట్. అదర్వైజ్ అది గడ్డి పరక కన్నా ఉపయోగం లేనిది, ఒక రాయిలాగా రప్పలాగా అవుతుంది. వజ్రం లాంటి మాట అయినా సరే ఆ వజ్రానికి విలువ తెలియకపోతే అది ఒక రాయి, ఒక గులక రాయి, లేకపోతే ఒక అంతే. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఆలోచనలు చెక్ చేసుకోండి. ఆలోచనలు చెక్ చేసుకున్నప్పుడు వర్తమానంలో ఉందా, భవిష్యత్తులో ఉందా, గతంలో ఉందా? న్యాచురల్గా 99% ఆలోచనలు వర్తమానంలో ఉంచరు మీరు. ఎందుకంటే మనసు యొక్క అభ్యాసం అది వర్తమానంలో ఉండదు. కాబట్టి ఏది కావాలో దాని మీద దృష్టి పెడితే చాలండి. ఏదో ఒక లక్ష్యం పెట్టుకున్నారు, దాని మీద దృష్టి పెడితే అంతే. ఇంకా వేరే ఆలోచన చేయకుండా ఏ విధంగా శ్వాస గమనిస్తున్నప్పుడు వేరే ఆలోచన వచ్చినప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదే ధ్యాస అనేటువంటి అభ్యాసం చేశాము. అదే ప్రిన్సిపల్ మీ డే టు డే లైఫ్లో ఉపయోగించండి. డే 1 నుంచి చెప్తున్నాను నేను. యాక్చువల్లీ పాయింట్ ఇట్స్ అ ఛాలెంజ్ టు యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ యూ, ఆర్ నాట్ ఫర్ ఎనీబడీనిగా. సెల్ఫ్, మన స్వయానికి అది ఒక చెకప్. దాంట్లో తప్పులు ఉంటాయనే దానికోసం కాదు, ఏదైనా ఉంటే సవరించుకోవడం కోసం, సరిదిద్దుకోవడం కోసం. మన లక్ష్యం వైపు అడ్రస్ తెలిస్తే ఏ విధంగా వెళ్తామో ఆ విధంగా మనం నడిపించుకోవాలి. నో అవుట్ సైడ్ పర్సన్ కెన్ సేవ్ యూ, నో అవుట్ సైడ్ ఫోర్సెస్ కంపెల్ యూ. మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టలేరు, ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు ఇలా చేయండి అలా చేయండి అని. మీరు తప్పు చేస్తున్నావు, ఎందుకు తప్పు చేస్తున్నావు అని అడగరు. మనమే అంటాము దేవుడా నన్ను ఏం చేసావు ఇట్లా అంటాం. నువ్వు గమ్మును కూర్చొని నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా గమ్మును కూర్చొని నువ్వు దేవుడా ఏం చేసావు అని అంటే, నువ్వే కూర్చున్నావు, నేనేం చేశాను, నువ్వు చేస్తానంటే వద్దన్నానా అంటాడు. ఇది న్యాచురల్ గేమ్ మాస్టర్స్. సో థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మార్నింగ్ సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.